ఇట్లా విపరీతమైన లాభం, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు మ్యూజికల్గా కూడా గబ్బర్ సింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ కదా మ్యూజికల్గా. ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హౌ డూ యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డిఎస్పీ అంటే మనకు ఒకటో రెండో రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లేంగే సాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్ని. ఎవరి కంపోజరు మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లేంగే సాలా వచ్చేది ఒక రికార్డ్. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు యూఎస్లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటాయి. ముఖ్యంగా ఆ గన్స్ని వాడుకోవడం, గన్స్ చూపించడం. ఈ సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? చూడండి ఓకే. ఈ ఎపిసోడు దాన్ని లీక్ అంటారా ఏమంటారా అనుకోండి మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ ఎంత మాస్ కనబడుతుందో అంత సాహితీపరమైన రసస్పందన వచ్చేలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో సీతారామ శాస్త్రి గారి రెఫరెన్స్ ఉంటుంది. ఇంత యాక్షన్ సీక్వెన్స్లో సీతారామ శాస్త్రి గారి రెఫరెన్స్ ఉంటుంది. అది ఏంటనేది మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది ఓన్లీ సాంగ్ కేనా లేకపోతే ఏమన్నా ఒక అది మార్చి 4న తెలుస్తుంది. అది ఉస్తాద్ భగత్ సింగ్ అన్న రెండు మాటలు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా పరస్పర వైరుధ్యమైన మాటలా సౌండ్ అవుతున్నాయి సార్. భగత్ సింగ్ ఇస్ రెవల్యూషనరీ, ఉస్తాద్ టీచర్. ఉస్తాద్ టీచర్ని ఎక్కువ ఉస్తాద్ అంటారు. ఉస్తాద్ అంటే గురువు అండి, టీచర్, అదే, నాట్ ఓన్లీ టీచర్. టీచర్ ఆఫ్ కోర్స్ గురు. ఎక్కువ దీంట్లో హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఉస్తాద్ అంటారు. అవును. హిందుస్థానీ సంగీతం నార్త్లో నేర్పించేవాళ్ళని ఎక్కువ ఉస్తాద్. ఎస్. ఉస్తాద్ జావేద్ అలా చాలా మంది. క్లాసికల్ పైన వాళ్ళందరూ ఉస్తాదులే. సో మరి ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఎట్లా దీన్ని క్లబ్ చేశారు ఇది ఆల్రెడీ మీకు ఒక్కరికే అనిపించింది సార్ సెల్ఫ్ కాంటెంట్ అంటే. ఇప్పటివరకు నాకు ఎవ్వరు అలా చెప్పలేదు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవచ్చు. సార్? భగత్ సింగ్ ఇస్ అన్ ఎక్స్ప్లోజన్ సార్. అవును సార్, భగత్ సింగ్ కూడా ఉస్తాద్ అంటారు. భగత్ సింగ్ చాలా మంది ఆలోచన, చాలా మంది గురువు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉస్తాదనే అనేవాళ్ళు అంతకుముందు ఏది మన ఖుషి ఆ టైంలో ఎక్కువ ఓల్డ్ సిటీ తెలంగాణ డైలాగ్ చెప్తున్నారు. ఉస్తాద్ ఉస్తాద్ ఉస్తాద్. అసలు ఓల్డ్ సిటీ వాళ్ళందరూ కళ్యాణ్ గారిని ఉస్తాద్ అని పిలిచేవారు. అవునవును. మీరు ఒక సందర్భంలో ఆ రిఫరెన్స్ తోనే కదా మీరు పెట్టింది. 100%. బట్ సినిమాలు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాం. మీరు ఒక సందర్భంలో టాప్ మీద జీప్ టాప్ మీద కూర్చునే సీక్వెన్స్ కూడా ఈ సినిమాలో పెట్టాను ఏదో అన్నారు. పెడదాం అనుకున్నాము బట్ కుదరలేదు, చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో మామూలుగా హీఈస్ ఆఫ్టర్ ద సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ ఆఫ్టర్ సాధారణం ఏం లేదు సార్, ఒక జనరల్ గాను జనరల్గా కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా మసీదు, ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇన్ వాట్ రిఫరెన్స్ దట్ కమ్స్ ఇన్ టు ద ఫిల్మ్? మసీద్ అని ఏం లేదు సార్. మసీద్ ఒక ఈవెంట్లో ఓల్డ్ సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్న ఒక నెగటివ్గా ఒక యుద్ధం ఉంటుంది సార్. అసలు అంటే మరి మెయిన్ విలన్ హిందూ సినిమాలో మనం అలా చూస్తాం తప్ప మీరు గమనించండి. మన ఫ్యాక్షన్ సినిమాలు తీసుకోండి, తెలుగు సినిమాలో 100 సినిమాలు ఒక సంవత్సరం రిలీజ్ అయ్యనుకుంటే 99 విలన్ హిందువులేగా విలన్స్. మీరు దయచేసి దాన్ని అలాగా చూడాల్సిన అవసరం లేదు. చూడాల్సిన అవసరం ఇందులో పర్టికులర్గా ఒక సీక్వెన్స్ కథను బట్టి పోలీస్ అనేవాడు ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ఏం జరిగిన ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏం మొత్తం చూసిన తర్వాతకి బయటకు వచ్చిన ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? ఇప్పుడు ఇది ఒక నెల రోజుల తర్వాత అవును ఒక ఆడియన్ బయటికి వస్తే ఆ ఎమోషన్ నేను చెప్పాలి. ఇప్పుడు డెఫినెట్గా చెప్పాలి. అదే చెప్తాను. ఏం చెప్తానంటే కళ్యాణ్ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి సినిమాలో. రైట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ టు రైట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ టు డైలాగ్, ఫన్, హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇవి కాకుండా రెగ్యులర్ బఫ్ మిగతా హీరోల ఫ్యాన్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా వచ్చే ఫ్యామిలీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు శ్రీలీల సీన్స్, ఆ డ్రామా చాలా 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 బాగుంటుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎంటర్టైనర్ అండి. ఎంటర్టైనర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ కామెడీ వేరే, ఎంటర్టైనర్ వేరు. సాలిడ్ హై వచ్చే సీక్వెన్స్, ఒక ఎమోషన్ సీక్వెన్స్, ఒక చేజ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, లేకపోతే విలన్ దగ్గరికి వెళ్ళే ఒక హై సీన్ అవ్వచ్చు. ఇవన్నీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సినిమా ఉంటుంది, మన కైండ్ ఆఫ్ డైలాగ్ పంచులు కామెడీలు ఉండవు, బట్ స్టిల్ వి కాల్ జేమ్స్ బాండ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అలాగా ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తం. ఇప్పుడు ఈ సీన్ నాకు ఇంకొద్దిగా టైం ఉంటే బాగుండు, ఇంకొద్దిగా ఎక్స్ట్రాడినరీ చేసేవాడిని అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదండి, చెప్పాను కదా బిగినింగ్ నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారితో 40 రోజులు కాదు 140 రోజులు పనిచేయాలని ఉంటుంది.
అది వేరు. అది వేరు. బట్ సినిమా కంటెంట్ పరంగా ఏ మాత్రమైనా మీకు ఎందుకు ఆయన మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలి నేను చాలా రోజులు హెయిర్ అలాగే ఉంది ఆయనకి. ఎందుకంటే వీడు ఎడిటింగ్కి వెళ్తాడు, చూసుకుంటాడు, మళ్ళీ గబుక్కునే ఉన్న 1-2 రోజులు అవసరం ఉంటే రావాల్సి ఉంటుందేమో అని చెప్పి ఆయన కంటెంట్ మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి బాగుంది అంతా చూసుకుంటే వాళ్ళ టీంకి ఫోన్ చేశారు, సార్ ఏమన్నా, ఎందుకంటే ఓజీ కూడా లాస్ట్ 1-2 డేస్ షూట్ చేశారు. సో సార్ ఏమన్నా ఓకేనా, మీకు అంతా ఓకేనా, ఏమైనా 1-2 డేస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక్కోమన్నారంటే చాలా సంతృప్తిగా చాలా తృప్తిగా ఉన్నాం సార్. ఇంకా అసలు ఒక్క పూట కూడా షూటింగ్ లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఏదో సరదా ఇన్సిడెంట్ జరిగింది, అదేదో చెప్పొచ్చు కదా జనానికి. ఏదండి మొన్న సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా విజయవాడ, అప్పుడు సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటో ఆడియన్స్ కూడా చెప్పొచ్చు కదా. అంటే ఏసీ ఇచ్చిన గుర్తులేదు, అదే సాంగ్ చెప్పారు మీరు చెప్పేది ఇందాక దండం పెట్టేస్తాడు సినిమాలో, అదే అదే యాక్చువల్గా. ఆయన. అంటే ఈ సినిమాకి సంబంధించి ఆయన నైట్ షూట్లు కూడా చేయడం జరిగిందని మీరే చెప్పారు ఆ సందర్భంలో. అవును. అంటే 15 అవర్స్ 18 అవర్స్ కూడా చేశారు. 20 ఒక టైంలో. ఓకే. అంటే అంత డెడికేషన్ చూసి, అంటే ఆయన ఒక పదవిలో ఉన్నా కూడా సినిమాకి ఇంత కేటాయించడం, ఇంత డెడికేటెడ్గా ఉండడం అనేది అదే సార్, అందుకే కదా లైన్ రాసాము, బండరాళ్ళని బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు అని. డిటర్మినేషన్ అంటే ఇంకా కొత్తగా ఇప్పుడు ఏదో లాస్ట్ టైము రిజల్ట్ అలా వచ్చింది, ఈసారి గెలిచాడు కాబట్టి ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు కాదండి. రైట్ ఫ్రమ్ సినిమా ఆయన ఫస్ట్ సినిమా మేము పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కాదు. రైట్ ఫ్రమ్ సినిమా నుంచి ఏటికి ఎదురుదడం, ఆపోజిట్ ఏదైతే కన్వెన్షనో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి ఒక డిటర్మినేషను, ఒక పట్టుదల, మొండితనం ఉంటాయి కాబట్టి షాక్ అయిపోయాం మేమైతే. 4 గంటలు పడుకొని ఇంత జర్నీ చేసుకుంటూ ఎలాగ సార్ షూటింగ్ అని, ఈజ్ లైక్ దట్ అండి అంతే. చారిటీలు ఎలా చేస్తారు ఇలా చేస్తే. కాకపోతే సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎదురు చూసేవి, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇవి ఇదొక ప్యాటర్న్ దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సో లాంగ్ టిల్ డేట్ Yeah. ఇప్పటి వరకు. బట్ ఒక డైరెక్టర్గా ఆయన ఇంత కష్టపడి 20 అవర్స్ 18 అవర్స్ వర్క్ చేసిన ఈ సినిమా ఆయన్ని ఇంకొక అడుగు ఏమైనా పెంచుతుందా అండి, ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఇస్తుందా పవన్ కళ్యాణ్ గారికి ఒక యాక్టర్గా, లేదా ఒక మాస్ మ్యాటినీ ఐడల్గా? ఇప్పటి వరకు ఆయన ఏవైతే ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై చేసే వరకు ఆగిపోతుందా? ఆయన ఎలివేట్ చేసేది ఒక ప్యాటర్న్ అంటున్నారు కదా, డెఫినెట్గా నా ప్యాటర్న్ వేరు సార్. అంటే ఒకటే రకమైన ఎలివేషన్స్ వస్తున్నాయని మీరు అనుకుంటే అది దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా ఆయన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనేది డెఫినెట్గా సినిమా రిజల్ట్ తర్వాతే చెప్తాం. సినిమా రిజల్టే చెప్తుంది అది. కాకపోతే ఆయన చాలా కాలం చేయని ఎంటర్టైన్మెంట్, ఆయన తృప్తిగా 2 గంటల స్క్రీన్ మీద చూసుకోవడం, కళ్ళమ్మ నీళ్ళు పెట్టి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని పర్ఫార్మెన్స్లు ఈ సినిమాలో చూస్తారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందండి ఊరికే హై స్పీడ్ షాట్ స్లో మోషన్ నడవడానికో లేకపోతే డ్యాన్సులకు కాదండి, రియల్గా ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది సినిమాకి. ఎందుకంటే ఇది మాట అందుకే చెప్పాను. మీ మాట మిమ్మల్ని అడగడానికి ప్రత్యేకమైన కారణం ఉందా? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చింది సార్. అప్పటి వరకు ఉన్న గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సార్ రిజల్ట్ అనేది, అంటే నేను బాధగీత నమ్మే వ్యక్తిని నేను, ఇది రిజల్ట్ ఇలా ఈ గబ్బర్ సింగ్ నెక్స్ట్ ఇంకో మెట్లో అలా ఆ ఉద్దేశంలో ఎప్పుడు చేయలేదు సార్. ఒక ఆడియన్స్గా నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చూస్తాను, నేను ఫస్ట్ ఎంజాయ్ చేసినా లేదా, ఈ టార్గెట్లు పెట్టుకొని ఇది ఈ సినిమా ఇంత చేస్తే దీని తర్వాత ఇంత చేయాలి, ఈ టార్గెట్లు ఈ ప్రెషర్ అసలు నేను ఎప్పుడు తీసుకోను సార్. ఆ ప్రెషర్లు అవన్నీ అకాడమిక్ సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి ఎంసెట్లో ఇట్లా ఆ టెన్షన్ భరించలేకే నచ్చింది రాసుకుంటూ నచ్చింది తీసుకుందాం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, ఇక్కడ బలబలే మొగోడై చూస్తారు, బాహుబలి చూస్తారు. ఇక్కడ ఎవరి ధోరణి వాళ్ళదే అండి. ఆ కంపారిజన్లు నా సినిమా తర్వాత ఆయన ఇంకే ఏ లెవెల్కి వెళ్తారా అంటే ఇవన్నీ రావడం అద్భుతం. అవన్నీ బై ప్రోడక్ట్ అండి, అవన్నీ బై ప్రోడక్ట్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా, మీరు సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అంటే 100% సక్సెస్ఫుల్ అని చెప్పా. నేను సినిమా డైరెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీలో సినిమా డైరెక్షన్ చేస్తున్నా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఒక బ్యాంకులోనో లేకపోతే ఒక మార్కెటింగ్ కంపెనీలో లేను. నేను అనుకున్న రంగంలో ఉండడమే నా సక్సెస్. నేను చేసిన పని మీకు నచ్చింది అనుకోండి, అది బోనస్. ఏ ఫ్యాక్టరీలోనే ఏ కంపెనీలో ముందు శాలరీ వస్తే చాలా బాబు, ముందు సక్సెస్ వస్తే చాలనుకుంటారు. బోనస్ అనేది ఎప్పుడో పండక్కో పబ్బానికో వస్తుంది. సో నో డౌట్ మీకు నచ్చిందంటే నేను దాన్ని బోనస్గా ట్రీట్ చేసుకుంటా. బట్ ఐఎమ్ 100% సక్సెస్ఫుల్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి డైరెక్టర్ అండ్ ఐఎమ్ డైరెక్టింగ్. అనేసి ఇక్కడ కాప్ సినిమాలో పోలీస్ అనేటువంటి రకరకాల ఆర్ట్స్ మీద ఫైట్ చేస్తుంటాడు. వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ హియర్ ఇన్ దిస్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్? ద హీరో ఫైట్స్ అగెన్స్ట్. అంటే చిన్నప్పటి నుంచి దాన్ని ఏమంటారంటే ఈయన ఒక ఐడియాలజీకి, ఒక వ్యక్తికి నచ్చి ఒక ఐడియాలజీకి
కనెక్ట్ అవుతారు. ఆ ఐడియాలజీ కనెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి కోసం చేసే ఫైట్ అండి ఒక కాప్. అది సినిమాలో చూస్తారండి. మోర్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే ఇంతకుముందు సార్ మన సినిమాలో స్టోరీ ఉంది. 'గబ్బర్ సింగ్' అంటే ఒక చిన్న రివెంజ్, మదర్‌ని ఇలా చేస్తే అని చెప్పేయచ్చు. దీంట్లో సాలిడ్ డ్రామా ఉంది సార్. సో అందుకే ఇది ఏదో ఒక చిన్న ఆయన చూపించడానికి కథని ఒక చిన్న ఎక్స్‌క్యూజ్‌గా చేసింది కాదు. దీంట్లో సాలిడ్ డ్రామా, సాలిడ్ ఎమోషన్. పాలిటిక్స్‌ని టచ్ చేయలేదు. పొలిటికల్‌గా ఎవరిని టార్గెట్ చేయలేదు. మేము ఎవరిని టార్గెట్ చేయలా. ఎవరిని నెగెటివ్‌గా మాట్లాడలేదన్నారు. అట్‌లీస్ట్ సిస్టమ్‌లో ఏ పర్టిక్యులర్ ఐటెమ్ మీద మీరు టార్గెట్ చేశారు? దీని మీద ఏ యాంగిల్‌లో మీరు తీసుకున్నారంటే ఏం చెప్తారు? కాంటెంపరరీగా Issues. ఉండే అంటే ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఐడెంటిఫై ఇష్యూస్ అంటే సార్ అది కుంభకోణాలు కానీ, భూ కుంభకోణాలా? ఒక కాంటెంపరరీ ఒకటి లేటెస్ట్‌గా జరుగుతున్న కొన్ని ఉన్నాయి. అవి చెప్పలేను సార్ బయటికి. అది సినిమాలు చూస్తే బాగుంటది. ఐడెంటిఫై అవుతాయా చూసుకున్నప్పుడు? డెఫినెట్‌గా ఐడెంటిఫై అవుతాయి. ఇన్సిడెంట్ పలానా డెఫినెట్‌గా ఇన్సిడెంట్. డెఫినెట్‌గా ఐడెంటిఫై అండి. సార్ అయితే కొంచెం బంగ్లాదేశ్‌లో అండ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒక్కోసారి ఒక టైంలో మన హైదరాబాద్‌లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వచ్చిన కొన్ని ఇష్యూస్‌ని అడ్రస్ చేసాం. ఇది దేవి గారిది సో సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా. సో ఆయన పాటలే కాదు ఆర్ఆర్ కూడా బద్దలు కూడా పర్ఫార్మెన్స్ ఎలా అయితే బద్దలైపోయింది అంటారో మేము దేవి గారి మ్యూజిక్ కూడా అలాగే బద్దలైపోదు కదా. మరి ఈసారి ఈ పర్టికులర్ సినిమా చూసుకున్న తర్వాత ఆర్ఆర్ కూడా అయిపోయినట్టుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? దేవి గారు ఆర్ఆర్ గురించి ఏం చెప్తారు? దేవి గారి గురించి ఏం చెప్తారు? సార్ అంటే ఇప్పుడు 'గబ్బర్ సింగ్' అని టైటిల్ రాగానే మీకు టాన్ టాన్ ఒక మ్యూజిక్ గుర్తొస్తది. అలాగా దీంట్లో అలాంటి గుర్తొచ్చే బీజిఎమ్స్ చాలా ఉన్నాయి. అది మ్యూజిక్ కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే దేవి గారు కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యి గత 20 డేస్ అనుకుంటా, మోర్ దెన్ 20 డేస్ నుంచి పనిచేస్తారు. ఈ ఇంటర్వ్యూ కోసమే ఇవాళ నేను చెన్నై వెళ్ళడం మానేసాను. లేకపోతే ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. సో రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఉస్తాద్ భగత్ సింగ్‌కి సంబంధించి వన్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? లైక్ కళ్యాణ్ గారితో గాని ఏదన్నా ఒక బెస్ట్ మూమెంట్ అంటే? ఒకసారి క్లైమాక్స్ సపరేట్ నేను నరేష్ ఇచ్చాను. క్లైమాక్స్ నరేష్ ఇచ్చిన తర్వాత ఆయన లేచి సెకండ్ ఇచ్చారు. ఈ ఈ ప్యాటర్న్‌లో నేను అనుకోలేదు సినిమా క్లైమాక్స్ ఇలా ఉంటదని. వెరీ హ్యాపీ అన్నారు. ఆ తర్వాత ఆ మాస్ సాంగ్‌కి డాన్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆనంద్ సాయి గారు వాళ్ళందరూ వచ్చి చాలా రోజులైంది ఇలా డాన్స్ చూసి అది ఇది అంటే ఇతను మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. నేను డాన్స్ చెయ్యకముందే ఇతను నేను డాన్స్ చేసినట్టు ఊహించేసుకున్నాడు. చాలా చాలా బలంగా ఊహించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసి అన్నీ చెప్తున్నాడు. నాకు ఇలా ఉండాలి, ఆ నెట్‌కి బ్యాండ్ ఇలా ఉండాలి, హెడ్‌కి ఇయన్నీ చెప్తున్నాడు. ఏం లేదు ఇతని బలమైన మేనిఫెస్టేషను. ఇతను బలంగా కోరుకోవడం మూలంగానే ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది అన్నారు ఆయన. ఐ థింక్ అంతకంటే ఆ స్థాయిలో ఉన్న ఆయన ఆ మాట అనడం అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్. సినిమాలో ఆనంద్ సాయి గారిని ఆర్ట్ డైరెక్టర్గా త్యాగాలతో చూస్తున్నాం. మీ ఇంట్రెస్టా కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్? సార్ ఆనంద్ సాయి గారు మీరు చెప్పండి ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు. అవును. ఆనంద్ సాయి లాంటి